మహిళలకు స్వేచ్ఛగా బతకాలంటే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ జనరేషన్ లో చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంతమంది వ్యాపారాలు చేయాలనే కోరికలున్న ఆర్థిక స్తోమత వల్ల ఆగిపోతున్నారు. అయితే అలాంటి వారి కోసం మన దేశంలో అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రకటించే సమయంలో కూడా తొలిసారి బిజినెస్ ప్రారంభించే మహిళలకు రాబోయే 5 సంవత్సరాల్లో 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించడానికి కొత్త పథకాలని ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్ లోన్స్ ఇస్తుంది. ఈ స్కీమ్ కింద 10.15% వడ్డీ రేటుతో 20 కోట్ల వరకు లోన్ ఇస్తారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలైతే కోటి వరకు ఎలాంటి తనఖా లేకుండానే లోన్ ఇస్తారు. ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు అన్నపూర్ణ స్కీమ్ కింద 50,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ పథకంలో బ్యాంకు ప్రాంతం బట్టి వడ్డీ రేటు మారుతుంది. దీన్ని 3 ఏళ్లలో తిరిగి చెల్లించాలి. ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ అనే స్కీమ్ ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావలసిన లోన్, ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30% వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. ఇక మహిళా వ్యాపారవేత్తల కోసం కేంద్ర శిశు మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా అనేక బ్యాంకులు మహిళలకిచ్చే లోన్లపై వడ్డీ రేట్లలో రాయితీనిస్తాయి. సందర్భాన్ని బట్టి 0.05 నుంచి 0.5% వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. అంతేకాదు హోమ్ లోన్, కార్ లోన్లపై కూడా మహిళలకు తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ఒక్కోసారి ప్రాసెసింగ్ ఫీజులోనూ మినహాయింపు ఉంటుంది. సో ఈ అవకాశాలను ఉపయోగించుకుని సమాజంలో స్వేచ్ఛగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించండి.